మాటలు నేర్చిన చిలుక. ఒకరోజు ఒక రైతు కూరగాయలు కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్ళాడు. అప్పుడే మార్కెట్ యార్డులో పంటలు అమ్మొచ్చాడేమో. జేబులో దాదాపు 10,000 దాకా డబ్బులు ఉన్నాయి. కూరగాయలు కొంటూ ఉంటే కూరగాయలు అమ్మేవని పక్కనే ఒక పంజరంలో చిలుక ఉంది. చిలుకను పెట్టావేంటే, చిలుక దోషం కూడా చెప్తావు అన్నాడు రైతు. చిలుక దోషం చెప్పడానికి కాదు సార్, ఇది ఈ చిలుక 5 భాషలు అవలీలుగా మాట్లాడుతుంది. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్, కన్నడం. కావాలంటే నేను అన్నాడు. అని చెప్పి ఒక డెమో కూడా ఇచ్చాడు. ఓ బ్రహ్మాండంగా మాట్లాడుతుంది అన్నాడు రైతు. 2,000 రూపాయలే సార్ ఇది అనగానే రైతు ఉత్సాహం కొద్దీ కూరగాయలతో పాటు చిలుకను 2,000 ఇచ్చి కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆ పంజరాన్ని భార్యకి ఇచ్చి జాగ్రత్త అన్నాడు. ఈ లోపల ఆయన స్నేహితుడు వస్తే 10 నిమిషాలు బయట మాట్లాడుతూ నేను ఈరోజు గొప్ప చిలుకను తెచ్చాను, 5 భాషలు అవలీలుగా మాట్లాడుతుంది, ఇప్పుడే మార్కెట్లో తెచ్చా, చూపిస్తానుండు అని చెప్పి ఏమో అని పిలిచాడు భార్యని. భార్య ఏం అన్నది. ఆ చిలుకని ఇచ్చాను చూడు, ఆ పంజరంలో ఉండేది, దాన్ని ఒకసారి తీసుకురా అన్నాడు. ఇంకేం తీసుకొచ్చేది, ఇంతకు ముందే కోసి మసాలా పెడుతున్నా, భలే చిలుకని తెచ్చిన వాళ్ళే, ముదురు చిలుక, ఉడుకుతుందో చస్తుందో అన్నదామె. అదేంది అలా చేసినావు, 2,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను, 5 భాషలు అవలీలుగా మాట్లాడి చిలుకది, అది మన ఇంట్లో ఉంటే బాగుంటుందని తీసుకొచ్చాను అన్నాడు రైతు. సరేలే, 5 భాషలు అవలీలుగా మాట్లాడే శక్తి ఉండే చిలుకైతే కత్తి పెట్టి మెడ మీద కొయ్యడానికి పూనుకుంటే ఒక్క భాషలోనన్నా నన్ను కొయ్యమాకే, నీ మొగుడు 2,000 పెట్టి కొనుక్కొచ్చాడు చెప్పలేదే అన్నదామె. అవసరానికి పనికిరాని చదువులు, భాషలు దేనికంట అన్నదామె. దీనిలో నీతి ఏంటి? నువ్వు ఎంత పెద్ద విద్వాంసుడు కావచ్చు, జ్ఞానవంతుడు కావచ్చు, ఆ విద్య నీకు అవసరానికి పనికిరాదు, దండగే. అలాంటి ఒక అనుభవం జన విజ్ఞాన వేదికలు పనిచేసే మాకు కలిగింది. 1990లో అక్షరాస్యత ఉద్యమం వచ్చింది. 6 నెలల కార్యక్రమం అది. వయోజనులకు చదవడం రాయడం నేర్పాలి. మేము ఎంతగా పద పద్ధతులు, వాక్యాల పద్ధతులు నేర్పించాలని పూనుకున్నా మాకు వచ్చిన వాలంటీర్లందరూ గ్రామాల్లో డ్రాప్అవుట్స్, 7వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి డుమ్మా బ్యాచ్. వాళ్ళకి తెలిసిన పద్ధతి అక్షరాలన్నీ నేర్పించినాక ఆ తర్వాతనే పదాలు నేర్పాలా, ఇదే వాళ్ళకి తెలుసు. మేము నేరుగా పదాలు నేర్పించిన వాళ్ళు బుర్రలకు ఎక్కల. అక్షరాలు ముందుగా నేర్పించే పద్ధతిలో కానీ ముందుకెళ్తే అది నేర్పడానికి 3 నెలలు పడుతుంది. ఆ 3 నెలలు అక్షరాలే నేర్చుకోవడానికి వయోజనులు గడిపితే అక్షరాస్యత మీద ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని నేరుగా పదాలు నేర్పని మేము చెప్పాం. నేరుగా పదాలు కానీ నేర్పేట్లయితే ఏ రోజుకి ఆ రోజు కొన్ని కొత్త పదాలు నేర్చుకున్నాను ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు సెంటర్కి వస్తూ ఉంటాడు. ఇలా అక్షరాల పద్ధతులు మా వాలంటీర్లు వయోజన విద్య మొదలుపెట్టినందుకు 3 నెలలకే అక్షరాస్యత ఉద్యమం చచ్చిపోయింది. ఎక్కువ చోట్ల అంతే జరిగింది. కానీ మా ఇంట్లో మా నాన్న గొర్రెలు కాసుకున్న అతని దగ్గర పుస్తకం చూసి అతని నుంచి చదవడం నేర్చుకున్నాడు. నేను పుట్టకముందే నేర్చుకున్నాడు. నెల లోపల చదవడం వచ్చింది ఆయనకి. అది నాకు ఎప్పుడూ చెప్పాడు ఆయన. చదవడాన్ని రాయడాన్ని విడదీస్తే నెల లోపల చదవడం వస్తుంది. నెల లోపల చదవడం వస్తే ఇంకా 6 నెలల కార్యక్రమం ఎందుకు? పోనీ ఎవరైనా మిస్ అయినారు అనుకుంటే 2 నెలల్లో అక్షరాస్యత పూర్తవుతుంది కదా. చదవడం వచ్చిన తర్వాత రాయడం మనం నేర్పించాల్సిన అవసరమే లేదు. అవసరమైతే వాళ్ళంతటి వాళ్ళే నేర్చుకుంటారు, లేకపోతే నేర్చుకోరు. చదవడం వచ్చిన వాడికి రాయడం నేర్చుకోవడానికి టీచరే పనిలే. ఒక పెన్ను పెన్సిల్ చేతిలో ఉంటే రాస్తూ ఉంటాడు. మా నాన్న అట్టే నేర్చుకున్నాడు. అడే రాయడం నేర్పలా. పెన్సిల్ తెచ్చుకున్నాడు, పుస్తకం తెచ్చుకున్నాడు, చూసి రాయడం మొదలుపెట్టాడు. ఎంత రాయడం అవసరమైతే అంత నేర్చుకుంటారు. ఉదాహరణకి బయట రాష్ట్రాల నుంచి వేరే భాషకు సంబంధించిన కలెక్టర్లు మన రాష్ట్రానికి వస్తే మొదటి తెలుగులో వినడం నేర్చుకుంటారు, తర్వాత మాట్లాడడం నేర్చుకుంటారు, తర్వాత చదవడం నేర్చుకుంటారు. రాయడం నేర్చుకోరు అసలు. రాయడానికి మనుషులు మస్తున్నారు ఆయన దగ్గర. ఈ జ్ఞానం నాకు ఎప్పుడు గుర్తొచ్చింది? అక్షరాస్యత సమయంలో నాకు గుర్తురాలే. మొత్తం అన్ని జిల్లాల్లో అక్షరాస్యతలు 3 నెలలకు ముగిసిపోయినాక అక్షరాస్యత ఉద్యమం చచ్చిపోయినాక గుర్తొచ్చింది. అప్పుడు జనానికి కూడా అర్థమైంది వీళ్ళకి చదువు చెప్పడం రాదని. మాకెటు చదువు రాదులేదు సార్, మా పిల్లలకి చెప్పండి అని పూనుకున్నారు జనం. మళ్ళీ నిరక్షరాస్యత వచ్చింది. చదవడం వచ్చిన వాడికి ఇంక నిరక్షరాస్యత రాదు. రాయడం రాకపోయినా చదవడం పూర్తిగా రాలేదు, రాయడం పూర్తిగా రాలేదు. 3 నెలలకి 2 ముగిసిపోయినాయి.
మరలా నిరక్షరాస్యుల కింద మారినారు వాళ్ళు. ఈ చదవడాన్ని రాయడాన్ని విడదీసి చెప్తే వేగంగా చదువు వస్తనే విషయం మా ఇంట్లో జరిగిన సంఘటన మాకు సకాలంలో గుర్తొచ్చుంటే దేశంలో 500 జిల్లాల్లో జరిగిన అక్షరాస్యత దేశంలో ఒక్కడు కూడా నిరక్షరాస్యత మిగలకుండా 2 నెలల్లో క్లోజ్ అయిపోయి ఉండేది.